ఎలా అది మాత్రమే పోయింది? గంగా, ఏం వెతుకుతున్నావు? అది 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 అదేంటంటే మావయ్య, నిన్నే అడిగేది, చెప్పు, ఏం వెతుకుతున్నావు? అది నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. నాతో రా. మావయ్య, మావయ్య, అయ్యో మావయ్య, ఈ ఫోటో ఏగా వెతుకుతున్నావు? నువ్వు ఆధారాలతో సహా దొరికావు. నాకు తెలియదు అని తప్పించుకోలేవు. నిజం చెప్పు, ఈ ఫోటో ఏగా వెతుకుతున్నావు? అవును, ఈ ఫోటోని వెతుకుతున్నాను. ఈ విషయం మీరు డైరెక్ట్ గా నన్ను అడుగుంటే నేనే ఒప్పుకునేదాన్ని. ఎందుకు ఇలా నాటకం ఆడి నన్ను అవమానిస్తున్నారు? నేను పెళ్లికి ముందు మీ ఆస్తిపాస్తులు వద్దనే కండిషన్ పెట్టాను. నా వ్యక్తిగత విషయాలు వదులుకుంటానని చెప్పలేదు. ఏదైనా అడిగి తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది. నా దగ్గరే వేగులా ప్రవర్తించి మీరు మీ పెద్దరికాన్ని పోగొట్టుకున్నారు. సమస్యని పరిష్కరించి నన్ను బంగ్లాలోకి తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు మీరే నన్ను అవమానిస్తున్నారు. నేను ప్రేమకి బందీని. మీరు భయపడితే భయపడాల్సిన అవసరం నాకు ఈ జన్మలో లేదు. ఇక చాలా ఆపు. నువ్వు చేసింది నాకు ఇష్టం లేని పని. నువ్వు చేసిన పనికి కోపం నాకు రావాలి, కానీ నీకొస్తోంది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు, ఈ ఫోటో కోసమే వెతుకుతున్నానన్నావే, ఇవి నీకెలా తెలుసు? వెతికాను అనే అన్నాను, నేనేమి తెలుసు అనలేదే. నువ్వేదో దాస్తున్నావు. నేనేం దాచిపెట్టడం లేదు, మీరే దాచిపెడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసు. మర్మం నా దగ్గర లేదు, అది మీ దగ్గరే ఉంది. గంగా, ఏంటి పెద్ద చిన్న లేకుండా వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావు? మా బావ దయదలిచినందువల్లే నీకు ఈ జీవితం లభించింది.
మా బావగారితోనే అమర్యాదగా మాట్లాడతావా? ఇది నాకు మా మావగారికి మధ్య ఉన్న సమస్య. మధ్యలో మీరెవరండి? ఇది నా అక్క ఇల్లు. ఏదన్నా సమస్య అంటూ వస్తే అడగాల్సింది అడుగుతాను, చేయాల్సింది చేస్తాను. అందుకు నువ్వు సమాధానం చెప్పే తీరాలి. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. విన్నారా బావా? విన్నారుగా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందో. గంగా, ఎప్పుడు ప్రశాంతంగానేగా ఉంటావు? ఇంతగా ఆవేశపడ్డానికి ఏం సమస్య వచ్చిందమ్మా? ఈ ఫోటోనే సమస్య. చూడండి. మీరు కూడా చూడండి. చూడ్డానికి కోపంగా కనిపిస్తున్నారు, శాంతంగానూ కనిపిస్తున్నారు. ఎవరివిడా? ఈవిడ ఎవరు అనేది మావయ్య గారే చెప్పాలి. అందరూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరా అని తెలుసుకోవడానికి ఆశపడుతున్నారు. చెప్పండి మావయ్య. నేను నిన్నడుగుతూ ఉంటే తిరిగి నువ్వు నన్ను అడుగుతున్నావా? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ముందు దానికి సమాధానం చెప్పు. చెప్పమంటారా? చెప్పి తీరాలంటారా? ఏంటి బావ అడిగింది నీకు అర్థం కాలేదా? బావ చెప్పమనే కదా అడుగుతుంది. నీ వైపు న్యాయం ఉంటే చెప్పు. చెప్తాను. మన ఇంట్లో ఉన్న పుట్టని వెతుక్కుంటూ వచ్చిన పెద్ద ఆయన మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను నా కంట పడకుండా ఉంటాడా అని కాచుకొని ఉన్నాను. ఒకరోజు గుడికి వెళ్లే దారిలో ఆయన పెట్టెతో వెళ్లడం చూశాను. ఆయన నన్ను చూసి ఆ పెట్టె అక్కడ పడేసి పారిపోయారు. ఏ రోజైనా ఆ పెట్టె కోసం వస్తారని నేను ఆ పెట్టెని తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికొచ్చాక తెరిచి చూసిన తర్వాతే అందులో ఈ ఫోటో ఉన్న విషయం తెలిసింది. ఈవిడ చూడ్డానికి అమ్మవారిలా ఉండడం వల్ల అప్పుడప్పుడు పెట్టెను తెరిచి మన కుటుంబానికి ఏ సమస్య రాకూడదు అని ఈ అమ్మవారిని వేడుకునేదాన్ని. బ్లేడ్ భలే ఫిరాయిస్తుంది. ఈ ఫోటోకి నాకు ఉన్న సంబంధం ఇంతే. ఈ ఫోటో నా దగ్గర ఉండడం చూసి మీరింతలా ఆవేశపడుతున్నారే. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోటోకి మీకు ఏంటి సంబంధం? ఈవిడికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి మావయ్య. రాజశేఖర్, మనకు తెలియాల్సిన ఏ విషయాన్నైనా మనకు తెలిసే విధంగా ఆ కాలమే చెప్తుంది. సమస్య ఇంతదాకా వచ్చింది కాబట్టి నువ్వే చెప్పి తీరాలి. చెప్పరా? అన్నయ్య, ఈ ఫోటో గంగ దగ్గర ఉన్నందుకే మీరు కోప్పడుతున్నారంటే ఏదో జరగకూడదు జరిగిందనే కదా అర్థం. అసలేం జరిగిందో చెప్పన్నయ్యా. నాన్నా, ఆ రోజు నేను ఒక్కడిని మాత్రం అడిగిన ప్రశ్న ఈరోజు అందరి నోటి వెంట వస్తోంది. ఇంకా ఎందుకు నాన్న దాచాలని చూస్తున్నారు? చెప్పండి నాన్నా. ఇంతగా అడుగుతున్నా చెప్పకూడదని ఎందుకు నాన్న దాన్ని రహస్యంగా ఉంచుతున్నారు? అందరూ నన్ను ప్రశ్నించి నా గతాన్ని నాకు గుర్తు చేయకండి. జరిగినవన్నీ నేను మర్చిపోవాలనుకుంటున్నాను.